Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now. వైటీ కొట్టు బాబాయ్, త్వరగా సమోసాలు జిలేబీ పట్రా. ఇదిగో తీసుకో. ఇదేమిటి ప్లేట్లు ఖాళీగా ఉన్నాయి? మరి నేను ఎప్పుడు డబ్బులు అడిగినా ఖాళీ పరిస్థితి చూపించి డబ్బులు రేపు తీసుకుంటావుగా, అందుకే ఇవాళ నేను ఖాళీ ప్లేట్ చూపించి సమోసా రేపు తిను అంటున్నాను. ఇది మాకు అవమానం, ఘోరమైన అవమానం. పతురు పద, మనం ఇంకా ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండకూడదు. మోటు మరీ అంత కోపగించుకోకు. ఇప్పుడు సమోసాలు లేకపోతే ఏం పోయింది? ఇక్కడ కనీసం వార్తలైనా ఫ్రీగా చదవగలుగుతున్నాం కదా. అరే ఒకసారి ఇలా చూడు, నువ్వు మొన్న ఎప్పుడో ఒక లాటరీ టికెట్ కొన్నావు కదా, ఆ రిజల్ట్స్ ఈ రోజు పేపర్లో వేశారు. త్వరగా టికెట్ బయటికి తీయి. టికెట్ ఇంట్లో ఉంది, కానీ నాకు ఆ నంబర్ బాగా గుర్తుంది. మన పాడైపోయిన పాత కారు ఉంది కదా, ఆ నంబరే UP 1415. ఇప్పుడే చూస్తానుండు. UP 1415 UP 1415. లేదు 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 లేదు. డాకి చికి డాకి చికి డాకి చికి డాకి చికి. మోటు లక్కంటే మందే. నన్ను చూడండి, UP 1415. ఎక్కడుంది నంబర్ ఎక్కడుంది? లేదు లేదు, లాటరీ తగిలిందో, ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. 5 కోట్ల లాటరీ వచ్చేసింది. లాగాయితో ఇలాగివ్వు. మోటు పతులు ఇద్దరు కోటీశ్వర్లు అయిపోయారు. అయ్యింది వాళ్ళు కాదు, మేము. పతులు పద, ఇంటికెళ్ళి టికెట్ తీసుకొద్దాం. మనం కోటీశ్వర్లం అయిపోయామంటే నేను ఇంకా నమ్మలేకపోతున్నాను. అరే మనం కాదు, మేము. ఆ టికెట్ మాది, మీది కాదు. ఆగండి. జాన్ అవుతాడు డాన్, ఇక జాన్ అవుతాడు డాన్. మర్యాదగా మీ దగ్గర ఉన్న లాటరీ టికెట్ నాకివ్వండి. ఇవ్వము అని ముందుకేస్తే ఒక్కొక్కరి ప్రాణాలు తీసేస్తాను. భలే బాస్ భలే, ఎంత అద్భుతమైన కవిత చెప్పారు కదా. నెంబర్ 2 ఇది కవిత. వద్దు వద్దు, మీరు దయచేసి కోటీశ్వరులం కావాలనుకునే మా కలను మీ తుంచేయద్దు. కలల్ని మాత్రమే కాదు, మీ మెడల్ని తుంచేస్తాను. నాకు లాటరీ ఇవ్వకపోతే డీలు చేసే మ్యాటరే వేరేలా ఉంటుంది. భలే బాస్ భలే, ఎంత అద్భుతమైన కవిత చెప్పారు కదా. నెంబర్ 2 ఓసింది చాలు గాని ముందు లాటరీ టికెట్ తీసుకోండి. వెళ్ళండి. నా ఆస్తిని మీ పాలు చెయ్యను. దద్దమల్లారా, వెళ్ళి వాళ్ళని పట్టుకోండి. ఒరే తెలివి తక్కువ దద్దమల్లారా, వ్యాన్ లో వెళ్ళి పట్టుకోండి. ఒరే ఒరే ఆగండి రా, నన్ను కూడా మీతో తీసుకెళ్ళండి రా. ఎక్కడికి పోతావు గుండుగాడా, నా చేతుల్లో చిక్కుకున్న బక్కవాడా. మోటు కాపాడు. మర్యాదగా నా స్నేహితుడిని వదిలే, లేకపోతే నువ్వైపోతావు. లాటరీ టికెట్ ఇవ్వకపోతే నేను కాదు, నీ స్నేహితుడు అయిపోతాడు. నేను టికెట్ తీసుకొని వస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. వద్దు వద్దు మోటు, ఆ టికెట్ మాత్రం వీడికి ఇవ్వద్దు. జీవితంలో మొదటిసారి నువ్వు ధనవంతుడు కాబోతున్నావు. నువ్వు లేకున్నా నేను ధనవంతున్నా ఏం చెయ్యాలి పతులు? నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను. బాస్, నేను కూడా మోటుతో పాటు వెళ్తాను. అతను టికెట్ వెతకడంలో ఎవరో ఒకళ్ళు అతనికి సాయం చేసే తీరాలి కదా. నేను ఇంకెవరిని పంపించాను, తిరిగి రాకపోతే? బాసు, నేను తిరిగి రాలేదంటే నా స్నేహితుడు జట్కాని షూట్ చేసేయండి. కానీ నన్ను మాత్రం ఇప్పుడు మోటుకి సాయం చేయడానికి పంపండి ప్లీజ్. అయితే ఓకే, వెళ్ళు. టికెట్ తో పాటు ఇక్కడికి రా. ఐడియా సర్జీ. జాన్ గారు, మోటుకి ఆ ఇంట్లో ఏమీ దొరకదు. నేను కూడా వెళ్ళి టికెట్ వెతకడంలో సాయం చేస్తాను. అక్కర్లేదు, నువ్వు పారిపోతే? నేను ఖచ్చితంగా పారిపోను. నేను కనుక పారిపోతే మోటు ఆ టికెట్ తీసుకుని ఇక్కడికి వస్తాడు కదా, మీరు అతన్ని షూట్ చేసేయండి. సర్లే, త్వరగా వెళ్ళు. టికెట్ వెతకడంలో మోటుకు సహాయం చేయి. త్వరగా వచ్చేయాలి. జాన్ భాయ్, నా మాట విను. నేను లేకుండా వాడు ఏ పని చేయలేడు. నన్ను కూడా వెళ్ళని.
ఒకవేళ నేను రాకపోయినా కసిటేరామ్ వస్తాడు కదా, నువ్వు వాడిని వదిలిపెట్టవు. ఖచ్చితంగా నువ్వు అతను షూట్ చేస్తావు. అప్పుడైనా నేను వచ్చి తీరాలి, అవునా కదా? ఓకే ఓకే, అయితే నువ్వు కూడా వెళ్ళి టికెట్ తోనే ఇక్కడికి రావాలి. జాన్ అవుతాడు డాన్, ఈ జాన్ అవుతాడు డాన్. ఇక్కడున్నట్టే వచ్చేస్తా. బాస్, నాకేమీ అర్థం కావట్లేదు. మీరు అందరినీ పంపించేశారు, ఇక్కడ ఎవరూ లేరు. వాళ్ళు ఎవరూ రాకపోతే మీరు ఎవరిని షూట్ చేస్తారు? అసలు అర్థం అవ్వడానికి మీకు బుర్రలంటూ ఉంటే కదా. మోటు రాకపోతే పతులుని షూట్ చేస్తాను, కసీటేరామ్ రాకపోతే జట్కాని షూట్ చేస్తాను. ఒకవేళ పతులు రాకపోతే మోటు తిరిగి వస్తాడు కదా, వాణ్ణి షూట్ చేసేస్తాను. అలాగే మాట ఇచ్చినట్టు జట్కా రాకపోతే కసీటేరామ్ వస్తాడు కదా, వాడిని షూట్ చేస్తాను. ఎలా ఉంది ఈ జాన్ ప్లాన్? ఎప్పటికైనా అర్థమైందా? ఒక్క నిమిషం. మోటు రాకపోతే పత్తులను షూట్ చేస్తానంటున్నారు, అలాగే పత్తులు రాకపోతే మోటును షూట్ చేస్తానంటున్నారు. కసీడేరామ్ కు బదులు జట్కాన్ అన్నారు. ఒకవేళ జట్కా రాకపోతే కసీడేరామ్ అంటున్నారు. ఒకవేళ వీళ్ళలో ఎవరు రాకపోతే అప్పుడు ఎవరిని షూట్ చేస్తారు? నువ్వు మరీ నన్ను కన్ఫ్యూజ్ చేసేస్తున్నావు. ఇంకోసారి అర్థమయ్యేలా చెప్తాను, సరేనా? మోటు రాకపోతే పతులుని షూట్ చేస్తాను, కానీ వాడు లేడుగా. పతులు, జట్కా, కసిటే, ఏమిటిదంతా? నాకేమీ అర్థం కావడం లేదు. అంతా కన్ఫ్యూజింగ్ గా ఉంది. మళ్ళీ మొదటి నుంచి వస్తాను. ఎవరికి బదులు ఎవరిని షూట్ చేయాలో సరిగ్గా చెప్పండి. అరే, ఇక్కడే కదా పెట్టాను. ఆ టికెట్ ఎక్కడ పెట్టానో నాకు గుర్తు రావడం లేదు. బాగా ఆలోచించి మోటు, గుర్తు తెచ్చుకో. మనం 5 కోట్ల రూపాయల్ని అంత సులభంగా చేజార్చుకోకూడదు. ఇంకా దాచుకునేదేంటి, జారిపోయాయి కదా. జాన్ తీసుకెళ్లిపోతాడు. లగాయిత్తు, నీకేమన్నా పిచ్చా? నిజంగా 5 కోట్ల రూపాయల టికెట్ ని జాన్ చేతికి ఇస్తావా? డాన్ లాంటి దొంగల్ని తరిమి కొట్టడంలో 20 ఏళ్ల అనుభవం ఉంది ఇక్కడ. మనం 5 కోట్ల రూపాయలు తీసుకుని ఎక్కడికైనా దూరంగా పారిపోదాం. 5 కోట్ల రూపాయలు గనక జాన్కు దొరకపోతే పతులుని, డాక్టర్ జట్కాని తనే వదిలేస్తాడు. నేను నా స్నేహితుడి ప్రాణాల్ని పనంగా పెట్టలేను. 5 కోట్లు కాదు, 20 కోట్లున్నా సరే ఇచ్చేస్తాను. దొరికింది. ఈ పుస్తకంలోనే టికెట్ పెట్టాను. ఏ మోటు, ఇందులో టికెట్ లేదేంటి? టికెట్ ఎక్కడ ఉంది? మీరిద్దరూ ఎలా వచ్చారు? ఇటువో. క్షమించానయ్యా, మేము కాస్త తొందరలో ఉన్నాం. బాబోయ్, ఇన్స్పెక్టర్ గారు, ఆగండి సారు, ఆగండి. ఐడియా సర్జీ, నేను చెప్పినట్టు విను మోటు. అయ్యో అయ్యమ్మా, అయ్యమ్మా, ఏం జరుగుతోంది ఇక్కడ? ఇంకా ఎవరైనా ఉన్నారా, లేకపోతే నేను లేవచ్చా? ఈ పురుపురి నగర్లో ఉన్న వాళ్ళందరూ నా ఎదిరించే వెళ్తారా ఏమిటి? ఇది నా బాడీ, నేషనల్ హైవే కాదు. ఇన్ ద నేమ్ ఆఫ్ లా ఆగండి, ఆగుతారా లేదా? మళ్ళీ కొబ్బరి బండాలు, వీటి నుంచి మాత్రం తప్పించుకోలేకపోతున్నాను. అయ్యమ్మా, అయ్యో అయ్యో.
ఇంకొకసారి మన ప్లాన్ మళ్ళీ గుర్తు చేసుకుందాం. మోటుకు బదులు పతులుని షూట్ చేస్తాను. ఒకవేళ పతులు రాకపోతే మోటుని షూట్ చేస్తాను. కానీ ఆ మోటు ఇక్కడ లేడు కదా. ఖచ్చితంగా ఇక్కడికి వస్తాడు. కసిటే బదులు జట్కాని షూట్ చేస్తాను. వాడి కళ్ళేడు కానీ వస్తాడు. లెక్క సరిపోయిందా? మీకు బాగా అర్థమైందా? అంత అర్థమైనా నాకేమీ అర్థం కాలేదు బాస్. ఎవరూ రాకపోతే మీరు ఎవరిని షూట్ చేస్తారు? నేను ఆ విషయం ఆలోచించలేదు. ఒకవేళ రాకపోతే నిన్నే షూట్ చేస్తాను. బాస్ అటు చూడండి, టికెట్ గాల్లో ఎగురుకుంటూ ఇట్టే వస్తోంది. ఎగురుకుంటూ వస్తున్న దాని వెనుక పెద్ద సైన్యమే వస్తోంది. ఆ టికెట్ తీసుకుని వచ్చి మీరు చాలా చాలా మంచి పని చేశారు. లేకపోతే నాకొచ్చే కోపానికి మీరు ఈ పాటికి పైకి పోయి ఉండేవారు. భలే బాస్ భలే, ఎంత గొప్ప కవిత చెప్పారు. కథ నెంబర్ 2. చాలు చాలు మోసేసించాలు. ముందు నాకు ఆ పేపర్ ఇవ్వు. బాస్ బాస్ ఏంటి లాటరీ తగిలేసినట్టేనా? కోట్ల రూపాయల కళలు చూపించి మమ్మల్ని మోసం చేస్తారా? ఇందులో మహారాజా లాటరీ రిజల్ట్స్ ఉన్నాయి, కానీ మీ దగ్గరున్న టికెట్ రాజా లాటరీ టికెట్. భలే బాస్ భలే, ఎంత నువ్వు నోరు మూసుకో. అసలే కోట్ల రూపాయలు పోయి చాలా కోపంగా ఉన్నాను. పేపర్ లో ప్రచురించింది మహారాజా లాటరీ టికెట్ రిజల్ట్ గురించి, కానీ వీళ్ళ దగ్గర ఉన్నది మాత్రం రాజా లాటరీ టికెట్. ప్రస్తుతానికి మీరు వెళ్ళొచ్చు. కావాలంటే తర్వాత వచ్చి నా మీద పగ తీర్చుకోండి. ఈలోగా నేను వీళ్ళ మీద పగ తీర్చుకుంటాను. భలే బాస్ భలే, ఎంత గొప్ప కవిత. ఇంతవరకు నాకు డబ్బాలు వాయించారుగా, ఇప్పుడు మీ వీపులు వాయిస్తాను. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.